కావలి పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా మోసం చేశారని, తాము ఓటేసి మోసపోయామని ప్రజలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరైతే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ వాటిలో పార్టిసిపేట్ చేశారో వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా వెనక్కి పంపిన దుస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాదు, ఈ డిఎస్సి ఎగ్జామ్లో దాన్ని కండక్ట్ చేయడానికి ఒక అతన్ని పెడతాడు. పెట్టడమే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కూడా ఈ ఎగ్జామ్స్ రాయటం జరిగింది. రాయడమే కాదు, అతనికి కూడా వచ్చిందంటే ఏ విధంగా పేపర్స్ లీక్ చేసుకున్నాడో, ఏ విధంగా రాసుకున్నాడో ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఇప్పుడు అందరికీ విద్యార్థులకి ఉద్యోగాలు కూడా ఇచ్చి